ప్రైజ్ ది లార్డ్. మరి యేసయ్య శిలువ మీద పలికిన మాటలని మనము ధ్యానించుకుంటున్నాం కదా. మరి నిన్నటి దినము మరి యేసయ్య పలికిన మొదటి మాటగా మనము చూసుకున్నాము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి, మొదటి మాట. మరి రెండో మాట చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనిను. యేసయ్య ఈ మాట శిలువ పైన రెండో మాటగా పలికినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ మరి యేసయ్యతో పాటు ఇంకా ఇద్దరిని కూడా సిలువ వేస్తున్నారు. మరి వాళ్ళ లా ప్రకారము వాళ్ళకి మరి ఆ శిక్ష కరెక్ట్. మరి అందులో శిక్షకి విధిలో ఉన్న మరి ఒక వ్యక్తి యేసయ్యతో మరి నీలో ఏ తప్పిదము లేదు, ఎలాంటి పాపము లేదు, అయినప్పటికీ నువ్వు ఈ సిలువ త్యాగము ఈ ప్రజలందరి కొరకు చేస్తున్నావు అని గ్రహించి మరి నేడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని మరి యేసయ్యతో అక్కడ అడుగుతాడు. మరి అప్పుడు యేసయ్య ఈ రెండో మాట పలికినాడు, నేడు నీవు నాతో కూడా దేవుని రాజ్యములో ఉండేదవు అని చెప్పిండు. మరి రక్షణ లేని అతనికి వెంటనే ఆ క్షణమే అతనికి రక్షణ కలిగినది, పాపక్షమాపణ కలిగినది. నిజముగా ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. మరి అనేకులకి సువార్త వెళ్తుంది, కానీ వాళ్ళు దేవుని గ్రహించరు, దేవుని కార్యాలు గ్రహించరు, రక్షణ పొందలేరు. కానీ ఆఖరి క్షణములో మరి ఆ వ్యక్తి రక్షణ పొంది మరి దేవుని రాజ్యములో గొప్ప స్థానాన్ని పొందుతున్నాడు. యేసయ్య అందరినీ రక్షించడానికే మరి ఆ శిలువ కార్యాన్ని మన కొరకు చేశాడు. శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మరి భూమి మీద ఉన్న మనకి మరి యేసయ్య చెప్పిన విధముగా పరలోకములో మరి దేవుని చిత్తము నెరవేరినట్టుగా ఈ భూమి పైన ఉన్న మనకి మరి మన పట్లను దేవుడి చిత్తము నెరవేర్చబడును. మరి దేవుడు మరి యుగ యుగములు ఆయనతో జీవించే రక్షణను దయచేసిండు. మరి ఈ భూమి పైన కూడా మనని దీవించి ఆశీర్వదిస్తాడు. మరి నీ రక్త సంబంధులకే కానీ, ఈ బంధువులకే కానీ, ఈ స్నేహితులకే కానీ, నీకు తెలిసిన వారికే కానీ, ఎవరి గురించి నువ్వు ప్రార్థిస్తూ వారు రక్షణ పొందాలని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో వారందరికీ దేవుడు రక్షణ కలగచేసి నీ ద్వారా వారిని ఆశీర్వదించి నిన్ను గొప్పగా మరి గొప్ప ఉన్నత స్థానంలో దేవుడు దీవించునుగాక. యేసయ్య శిలువలో పలికిన రెండో మాట, నీకును నీ కుటుంబానికి నీకు కలిగినంతటికి నీ రక్షణ కలగజేసి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ వాక్యముతో నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఇదిగో తండ్రి, ఆఖరి క్షణములో మరి ఇదిగో తండ్రి మరి ఆ శిక్ష విధికి పాత్రుడైన అతనికి, నరకానికి పోవాల్సి రక్షణ లేని అతనికి శిలువ పైనే మరి పశ్చాత్తాపము కలిగి తండ్రి నేను అడిగినప్పుడు యేసయ్య నువ్వు నేడు అతని జ్ఞాపకము చేసుకొని వెంటనే రక్షణ దయచేసినావు. తండ్రి, నీ ప్రేమ ఎట్టిదో నీ రెండో మాట ద్వారా మాకు తెలియజేసినావు. నీవు సృష్టించిన ప్రతి ఒక్కరిని రక్షించుటకు నీవు చేసిన త్యాగాన్ని, నీవిచ్చిన నిత్యమైన రాజ్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాతో కలిగిన ప్రతి ఒక్కరికి మరి నీ రక్షణను మా కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రక్షణ లేదా అని బాధపడుతున్నావా? నీ కుటుంబానికి రక్షణ లేదు, నీకు తెలిసిన వారికి రక్షణ లేదు, వారు ఏమైపోతారని చింతిస్తున్నావా? యేసయ్య శిలువ మీద మరి ఆ వ్యక్తిని రక్షించినట్టుగా నీ కుటుంబంలో నువ్వెవరి కోసమైతే రక్షింపబడాలని మరి ప్రయాసపడుతున్నావు వారందరూ రక్షణ పొంది దేవుని రాజ్యములో మరి గొప్పగా ఆశీర్వదింపబడుదురు కాక. ఆమేన్.